ప్రభుత్వం ప్రజల కోసం చట్టాలు చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడుతుంది. వాటి లబ్ధి ప్రజలకు చేర్చి తద్వారా వారి జీవన ప్రమాణాలు స్థితిగతులు పెంచి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాది వేసి రాష్ట్రాలు కానీ లేదా దేశాన్ని కానీ ప్రపంచం ముందు బలమైన ఆర్థిక వ్యవస్థగా, రక్షణ పరంగా బలమైన శక్తిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన పనులు కానీ, తీసుకొస్తున్న పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా ప్రజలకు చేరాలన్నా, లేదా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు ప్రభుత్వం దాకా తీసుకెళ్లాలన్నా అది మీడియా ద్వారానే సాధ్యమవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తలాగా పనిచేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, వారి సమస్యల్ని తీసుకెళ్లడమే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్లే పని మీడియా చేస్తుంది. అటువంటి ప్రధానమైన మీడియాకు సంబంధించి వాళ్ళ వార్తాల పేరుతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముదావహం, అభినందనీయం కూడా. అంటే ప్రజలకి చాలా విషయాలు తెలియాలంటే మీడియా ద్వారా తెలియాలి. ఇప్పుడు సురేష్ గారు చెప్తా ఉన్నారు, జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు ఉంది, దాని ద్వారా మీడియా రంగంలో ఉంటున్న జర్నలిస్టులు కూడా సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా చాలా ఎంతమంది మనకు తెలుసు, తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడే విన్నాను, ఇప్పుడే చెప్తుంటే విన్నాను. అందరికీ రోజు ఉన్నట్టుగా మీడియా కూడా నేషనల్ ప్రెస్ డే ఉంది నవంబర్ 16. ఆ రోజు మళ్ళీ మన బాధ్యత ఏంటి, సమాజ సేవకు, జాతి నిర్మాణం కోసం మనం పునరంకితం కావడం అనే విషయం మీద మనం ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. మళ్ళీ ఒక విలువలతో కూడిన జర్నలిజానికి కట్టుబడి సమాజానికి ఉపయోగపడేలాగా మన మేధస్సుని, మన శక్తిని కూడా మనం వాడాల్సిన అవసరం ఉంది. 2001లో నేను అడిగాను, అందుకని మీరు కాదు తెలియదు అన్నారు కాబట్టి చెప్తున్నాను. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు ప్రవేశపెట్టారు. తద్వారా రిజిస్టర్ అయిన పబ్లికేషన్స్ ద్వారా ఎవరైతే జర్నలిస్ట్ ఉంటారో వారికి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి 2 లక్షల నుంచి 5 లక్షల దాకా ఆ తీవ్రతను బట్టి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా 1,64,000 పబ్లికేషన్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఇప్పుడే చెక్ చేసి చూశాను. అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్కి సంబంధించిన విషయం జర్నలిస్ట్ మిత్రులకే తెలియకపోతే, అందుకని ఇటువంటి ఒక ఈ ఇంటరాక్షన్ పెట్టి అనేక విషయాల్ని ప్రభుత్వం ద్వారా జరుగుతున్న విషయాన్ని ప్రజల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్తున్న సందర్భంగా నేను ఏపీకి మరొకసారి అభినందిస్తున్నా. ఇవాళ ప్రధానంగా ఏ దేశమైనా సమాజం, అభివృద్ధి, సంక్షేమం ఈ వీటి మీదే ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఈ కార్యక్రమంలో 12 సంవత్సరాల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశానికి లేదా ప్రజలకి ఏ రకమైన సేవ చేసింది, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఎటువంటి అభివృద్ధిని తీసుకొచ్చింది, తద్వారా సమాజంలో వచ్చిన మార్పు ఏంటి, ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరిగాయనే విషయాన్ని మాట్లాడుకోవడానికి మనం అలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ అనడానికి ఒక ఇంటరాక్షన్ లాగా దీన్ని నిర్వహిస్తున్నాం. నేను ఖచ్చితంగా చెప్పగలను, 12 సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకి బలమైన పునాదులు ఈ దేశంలో పడ్డాయి. ఆర్థిక వ్యవస్థను కూడా ఒక బలీయమైన శక్తిగా గత 12 సంవత్సరాలు తీర్చిదిద్దడం, తీసుకొచ్చిన అనేక రకాలైన సంక్షేమ పథకాలు ప్రజల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. అభివృద్ధి కార్యక్రమాలు సంపద సృష్టించి ఇవాళ ఎక్కడో 11వ స్థానంలో పునారిల్లిపోతున్న మన ఆర్థిక వ్యవస్థ కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెంది రాబోయే రోజుల్లో 3వ స్థానానికి, మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1వ స్థానానికి వెళ్ళే దిశగా కూడా మనం ప్రయాణం చేస్తాం. ఇది ఒక రోజులో జరగలేదు, ఒక కార్యక్రమంలో జరగలేదు.
ఒక్కొక్క వ్యక్తికి ఉపయోగపడేలాగా, ఒక్కొక్క వర్గం అభివృద్ధి చెందేలాగా అనేక రకాలైన సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని 12 సంవత్సరాల కాలంలో తీసుకోవడం జరిగింది. దాని కారణంగానే ఇవాళ మనం చూస్తున్న ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ మార్పు మనకు కల్పిస్తూ ఉంది. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి, పేదరిక నిర్మూలన మీద దృష్టి, దౌత్యపరంగా అనేక దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు కానీ, దానికి సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ, అదేవిధంగా రక్షణ పరంగా కూడా మనం బలమైన శక్తిగా మారుతూ, ఓవైపు అంతర్గత రక్షణ కాపాడుకుంటే, ఇంటర్నల్ సెక్యూరిటీని కాపాడుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా కూడా రక్షణ పరంగా కూడా మనకు బలహీనమైన శక్తిగా ఎదిగాం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రపంచమంతా చెప్తున్న మాట. ప్రధానంగా ఎప్పుడు పేదరిక దేశంగానే పరిగణించబడుతున్న మన దేశంలో పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన 12 సంవత్సరాలు తీసుకొచ్చిన అనేక రకాల కార్యక్రమాలు, ప్రధానంగా ఉచితంగా రేషన్ 80 కోట్ల మందికి అందించడం కానీ, లేదా 4 కోట్లకు పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల నివాసం ఉండడానికి, గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఇలా నిర్మాణం చేయడం కానీ, లేకపోతే ఉజ్వల సిలిండర్ ద్వారా 11 కోట్ల మందికి ఉచిత సిలిండర్లు అందించడం కానీ, లేదా ప్రజలందరికీ బీమా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, కౌశల్ యోజన, లేకపోతే అటల్ పెన్షన్ స్కీమ్, లేదా మాన్ధన్ యోజన, లేకపోతే వీధి వ్యాపారుల కోసం స్వనిధి లాంటి అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చిన కారణంగా, లేదా మహిళల ఆత్మగౌరవం నిలబడడం కోసం మరుగుదొడ్ల నిర్మాణం, ఇటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన కారణంగా గత 12 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్తా ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో ఇంతమంది బయటకు వచ్చారు. అదే రకంగా ఈ పథకాలు ఏమైతే నేను చెప్పినట్టుగా ఈ స్వకర్మ పథకాలు కావచ్చు, లేదా బీమా పథకాలు కావచ్చు, అంటే సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన పథకాలు తెచ్చిన కారణంగా గత 12 సంవత్సరాల్లో సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కేవలం 19% ఉంటే అది ఇవాళ 64.8%, అంటే దాదాపు 15% మంది ఇవాళ దేశంలో సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO చెప్పిన మాట. ఈ 12 సంవత్సరాలు వచ్చిన మార్పు ఈ రకంగా. తర్వాత ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టి, మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టుబడులు పెట్టడం అంటే సంపద సృష్టించడమే. దాని కారణంగా ఇవాళ మనం పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మార్పు చెందాం. ప్రధానంగా హైవేల మీద నిర్మాణం దృష్టి పెట్టి 12 సంవత్సరాల గతంలో హైవే నెట్వర్క్ కేవలం 91 కిలోమీటర్లు మాత్రమే ఉంటే ఈ 12 సంవత్సరాల్లో 56,000 కిలోమీటర్లు. గతంలో 2 రోడ్ల హైవేల నిర్మాణం ఉండేది, 4 రోడ్ల హైవేల నిర్మాణం కానీ, ఇవాళ 6 రోడ్లు 8 రోడ్ల ఎక్స్ప్రెస్ వేలు కానీ, లేదా ఎలివేటెడ్ కారిడార్ల కారణంగా 56,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా భారత్మాల కింద, సాగర్మాల కింద కూడా పెద్ద ఎత్తున లక్షల కోట్ల పెట్టుబడితో కూడా ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. దాని కారణంగా లాజిస్టిక్స్ లో సౌలభ్యం ఏర్పడమే కాకుండా, ప్రయాణ సౌకర్యమే కల్పడమే కాకుండా, ఈ మనము 85% పైగా విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి ఉన్నాం, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఆ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి, ప్రయాణ దూరం తగ్గింది, మైలేజ్ పెరుగుతున్న కారణంగా ఇంపోర్ట్ డిపెండెన్స్ ఏదో దాన్ని తగ్గించుకొని ఒక స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి కూడా మనం ఈ విధంగా పునాదులు వేసుకుంటున్నాం. మౌలిక సదుపాయాల కల్పన వచ్చినప్పుడు రైల్వేలు ఇవాళ CPRO గారు ఉన్నారు, సౌత్ కోస్టల్ రైల్వే మన ప్రాంతానికి కూడా వచ్చింది. రైల్వేలో బడ్జెట్ కూడా ఎక్కువ 26,000 నుంచి దాదాపు 10% పెరిగి 10 రెట్లు పెరిగి 2,70,000 కోట్లకి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఇస్తే, మీరు 2004 నుంచి 2014 దాకా మీరు చూస్తే సగటున ఆంధ్రప్రదేశ్కి రైల్వేల అభివృద్ధి కోసం జరిగిన కేటాయింపులు 826 కోట్లు అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం, రైల్వే అభివృద్ధి కోసం చేసిన కేటాయింపులు 10,134 కోట్లు. అంటే 12 రెట్లు కేటాయింపులు 12 సంవత్సరాల్లో పెరిగాయి, 12 రెట్లు పెరిగాయి. దాని కారణంగా 23,000 కోట్ల రూపాయల పనులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రైల్వే పనులు జరుగుతున్నాయి. అవి ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, లేదా కొత్త ట్రాకుల నిర్మాణం కావచ్చు, 20
21,000 కిలోమీటర్లకు మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ 2014 ముందు ఉంటే ఇవాళ అది 46,000 కిలోమీటర్లకు పెరిగింది. అంటే 25,000 కిలోమీటర్లు 12 సంవత్సరాల్లోనే ఎలక్ట్రిఫికేషన్ కూడా చేసే విధానం మనం చూసాం. అదేవిధంగా డబ్లింగ్ 36,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్ కూడా సంవత్సరంలో గత 12 సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకంటే వీటి వల్ల పేదలకి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి, రైల్లో ప్రయాణం చేస్తున్న వారికి సౌకర్యవంతంగా ప్రయాణం ఉండడమే కాకుండా ఈ గూడ్స్ భారం కూడా తగ్గే అవకాశం ఉంది. ఎలక్ట్రిఫికేషన్ పెట్టిన కారణంగా మళ్ళీ గతంలో దాకా డీజిల్ ఇంజిన్ కాకుండా ఆ డిపెండెన్సీ కూడా తగ్గించుకుంటున్నాం, ప్రయాణ సమయం తగ్గించుకుంటున్నాం, తర్వాత డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాం. తద్వారా మన ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేలాగా కూడా ఈ అనేక రకాల మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టినప్పుడు, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినప్పుడు ఉపయోగకరంగా ఉంటాయనే విషయాన్ని ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అవకాశం ఉందా లేదా అనేది ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే ఉపాధి అవకాశాలు చాలా పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం అంటున్నారు చాలా పరిశ్రమల ద్వారా. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో, స్టీల్ ప్లాంట్ కావచ్చు, తర్వాత బిహెచ్పి కావచ్చు, తర్వాత మన విశాఖపట్నం పోర్టు, తర్వాత డాక్యార్డ్, అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో శాంక్షన్ పోస్టులు అవి భర్తీ చేయకుండా ప్రైవేటీకరణ దారిలో నడుస్తున్నాయి. అందువల్ల కనీసం వాటిని నిలబెట్టడం కోసం, ఉదాహరణకి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఒకప్పుడు దాదాపు 16,000 మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ కేవలం 3,000 మంది తగ్గించేశారు. ఇది ప్రభుత్వానికి, నిరుద్యోగులకి లేదా యువతకి అవకాశాలు తగ్గించేయడం తప్ప పెంచడం కాదనేది బలంగా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. వీటి మీద కొంత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే 2019లో వరకు జర్నలిస్టులకి రాయితీ పాసులు ఉండే సార్ రైల్వేలో. 2019 తర్వాత కేంద్ర ప్రభుత్వం రాయితీ పాస్ తొలగించింది, 50% రాయితీ పాసు. అది కూడా మరొకసారి పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం సార్. ఒకటి స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించారు, వేరే చెప్పారు 16,000 ఉద్యోగులు. నేను ఎవరికి తప్పు పట్టట్లేదు కానీ 16,000 మంది ఉద్యోగులు ఉన్న చోట ప్రొడక్షన్ ఎంత ఉంది సార్? ప్రొడక్షన్ నేను ఏమైనా ప్రశ్నించట్లా, ఒకసారి ఆలోచించమని చెప్తున్నా. ప్రొడక్షన్ 3 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంది. అదే మీరు ప్రైవేట్ దీంట్లో ఒక కంపెనీ పేరు తీసుకోదలుచుకోలే, 7 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉద్యోగులు 4,000 మంది ఉన్నారు. నేను ఈ మాట అంటే ఉద్యోగులు కోపం వస్తుంది, కానీ ప్రొడక్టివిటీ మనకు ఉద్యోగస్తులు ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయిలో ప్రొడక్టివిటీ ఉందా అనేది కూడా చూడాలి సార్. ఆఫ్టర్ ఆల్ మనీ ఈస్ బీయింగ్ పెయిడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎక్సెప్టర్. హూజ్ మనీ ఇస్ దట్? ఇట్స్ పబ్లిక్ మనీ, ప్రజలు చెప్పే కదా. సో మనం ఏ స్థాయిలో మన ప్రొడక్షన్ తగినట్టుగా సిబ్బంది ఉండాలి. ఎక్కువ ఉంటే సమస్య, మీరు తగ్గిస్తున్న కొత్తగా నియామకాలు చేపట్టాలి. ఒక ఆలోచన ఏంటంటే ఎక్కువ ఉన్నారు అనేది. కరెక్ట్, నేను చెప్తున్న వాటిని కార్మిక సంఘాలు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగుల భద్రతను చూస్తారు, దాంట్లో అనుమానం లేదు. తర్వాత అది ఆ సమస్య దాంట్లో ఉంది. కానీ ప్రైవేటీకరణ ఆగినట్టు, ఎందుకంటే కేంద్ర మంత్రి వచ్చి స్వయంగా చెప్పిపోయారు. లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి అయితే మీకు తెలుసు 1,500 కోట్లు మాత్రమే ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు 1,140 కోట్లు మళ్ళీ అదనంగా లోన్లు తీర్చుకుంటూ ప్రొడక్టివిటీ పెంచుకొని తీర్చాలి. ఏదైనా కూడా సెల్ఫ్ సస్టైన్ కాకపోతే నష్టాలు జరుగుతూ ఉంటే ప్రజల మీద భారం పెరుగుతూ పోతుంది. బ్యాంకుల మీద భారం అంటే ప్రజల మీద భారం తగ్గించుకుంటూ రావాలి. అంటే ప్రొడక్టివిటీ పెంచుకోవాలి. దానికి అనుగుణంగానే మన నిర్ణయాలు కూడా ఉండాలి. 2 ప్రశ్నలు అడిగారు మీరు. జర్నలిస్ట్ రాయితీ విషయం నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను. నేను అందుకే ఇప్పుడు అనేది, మీరు ఏదైనా చెప్తే నాకు ఈ విషయం మీద అవగాహన లేదు. అండర్ మా పిఏబి వాళ్ళు చెప్తున్నారు అండర్ కన్సిడరేషన్ అట. బట్ స్టిల్ నేను దీనికి సంబంధించి కేంద్ర మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాను సార్. ఎంత ఉందో ఇంకోటి ఉంది, ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అవకాశం ఉందా లేదా అనేది ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే ఉపాధి అవకాశాలు చాలా పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం అంటున్నారు చాలా పరిశ్రమల ద్వారా. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో, స్టీల్ ప్లాంట్ కావచ్చు, తర్వాత బిహెచ్పి కావచ్చు, తర్వాత మన విశాఖపట్నం పోర్టు, తర్వాత డాక్యార్డ్, అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో శాంక్షన్ పోస్టులు అవి భర్తీ చేయకుండా ప్రైవేటీకరణ దారిలో నడుస్తున్నాయి. అందువల్ల కనీసం వాటిని నిలబెట్టడం కోసం, ఉదాహరణకి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఒకప్పుడు దాదాపు 16,000 మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ కేవలం 3,000 మంది తగ్గించేశారు. ఇది ప్రభుత్వానికి, నిరుద్యోగులకి లేదా యువతకి అవకాశాలు తగ్గించేయడం తప్ప పెంచడం కాదనేది బలంగా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. వీటి మీద కొంత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే 2019లో వరకు జర్నలిస్టులకి రాయితీ పాసులు ఉండే సార్ రైల్వేలో. 2019 తర్వాత కేంద్ర ప్రభుత్వం రాయితీ పాస్ తొలగించింది, 50% రాయితీ పాసు. అది కూడా మరొకసారి పునరుద్ధరించాలని
మేము కోరుతున్నాం సార్. సార్ ఒకటి స్టీల్ ప్లాంట్ గురించి మీరు ప్రస్తావించారు, వేరే చెప్పారు 16,000 ఉద్యోగులు. నేను ఎవరికి తప్పు పట్టట్లేదు కానీ 16,000 మంది ఉద్యోగులు ఉన్న చోట ప్రొడక్షన్ ఎంత ఉంది సార్? ప్రొడక్షన్ నేను ఏమైనా ప్రశ్నించట్లా, ఒకసారి ఆలోచించమని చెప్తున్నా. ప్రొడక్షన్ 3 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంది. అదే మీరు ప్రైవేట్ దీంట్లో ఒక కంపెనీ పేరు తీసుకోదలుచుకోలేదు, 7 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉద్యోగులు 4,000 మంది ఉన్నారు. నేను ఈ మాట అంటే ఉద్యోగులు కోపం వస్తుంది, కానీ ప్రొడక్టివిటీ మనకు ఉద్యోగస్తులు ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయిలో ప్రొడక్టివిటీ ఉందా అనేది కూడా చూడాలి సార్. ఆఫ్టర్ ఆల్ మనీ ఈస్ బీయింగ్ పెయిడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎక్సెప్టర్. హూజ్ మనీ ఇస్ దట్? ఇట్స్ పబ్లిక్ మనీ, ప్రజలు డబ్బే కదా. సో మనం ఏ స్థాయిలో మన ప్రొడక్షన్ తగినట్టుగా సిబ్బంది ఉండాలి. ఎక్కువ ఉంటే సమస్య. మీరు అదే అన్నారు, మీరు తగ్గిస్తున్న కొత్తగా నియామకాలు చేపట్టాలి. ఒక ఆలోచన ఏంటంటే ఎక్కువ ఉన్నారు అనేది. సరే, నేను చెప్తున్న వాటిని కార్మిక సంఘాలు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగుల భద్రతను చూస్తారు, దాంట్లో అనుమానం లేదు. తర్వాత అది ఆ సమస్య దాంట్లో ఉంది. కానీ ప్రైవేటీకరణ ఆగినట్టు, ఎందుకంటే కేంద్ర మంత్రి వచ్చి స్వయంగా చెప్పిపోయారు. లేకపోతే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి అయితే మీకు తెలుసు 1,500 కోట్లు మాత్రమే ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు 11,400 కోట్లు మళ్ళీ అదనంగా లోన్లు తీర్చుకుంటూ ప్రొడక్టివిటీ పెంచుకొని తీర్చాలి సార్. ఏదైనా కూడా సెల్ఫ్ సస్టైన్ కాకపోతే నష్టాలు జరుగుతూ ఉంటే ప్రజల మీద భారం పెరుగుతూ ఉంటుంది. బ్యాంకర్ల మీద భారం అంటే ప్రజల మీద భారం తగ్గించుకుంటూ రావాలి. అంటే ప్రొడక్టివిటీ పెంచుకోవాలి. దానికి అనుగుణంగా మన నిర్ణయాలు కూడా ఉండాలి. 2 ప్రశ్నలు అడిగారు మీరు. జర్నలిస్టులు రాయితీ విషయం నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను. నేను అందుకే ఇప్పుడు అనేది, మీరు ఏదైనా చెప్తే నాకు ఈ విషయం మీద అవగాహన లేదు. అండర్ పిఏబి వాళ్ళు చెప్తున్నారు అండర్ కన్సిడరేషన్ అట. బట్ స్టిల్ నేను దీనికి సంబంధించి కేంద్ర మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాను సార్. ఎంత ఉందో ఇంకోటి ఉంది. పబ్లిక్ క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. చాలా చోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, పబ్లిక్ సహకారం కూడా ఉంది. కానీ దీనిపైన 16 కోట్లు కలెక్టింగ్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కానీ దాని మీద ఆడిటింగ్ సిస్టమ్ కైనా సర్వీస్ కాస్ట్ స్కామ్ లో మారిపోతుంది. రీసెంట్లీ ఇది చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంది. రేర్ డిసీజెస్ ఉన్నాయండి, 64 రకాల రేర్ డిసీజెస్ ఉన్నాయి. దాంట్లో చెప్పినట్టుగా మీరు చెప్పిన స్పైనల్ మస్కులర్ అస్ట్రోఫీ, అదేవిధంగా డిఎంటి ఇట్లాంటి 64 ఉన్నాయి. దాంట్లో చాలా ప్రమాదకరమైన 13 ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో పాలసీ తీసుకొచ్చింది ఈ రేర్ డిసీజెస్ తో బాధపడుతున్న వారికి. ఎందుకంటే చాలా అతి ఖరీదైంది, ఇంకా మన దగ్గరికి రాలేదు. బయట దేశాల్లో ఇంజక్షన్ వచ్చింది మీరు అన్నట్టుగా 16 కోట్లు. 16 కోట్లు ఇంజక్షన్ చేసిన తర్వాత కూడా నయం అవుతుంది, పూర్తిగా బాగుంటుంది అని నమ్మకం లేదు. అందుకని వెంటనే సత్వరం ఏదైనా స్వాతంత్రం కలిగించడం కోసం ఈ రేర్ డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఆ పోర్టల్లో నమోదు చేసుకుంటే 50 లక్షల ద్వారా విడతల వారిగా వాళ్ళకి సహకారం అందిస్తారు. ఇది కాకుండా ఇవాళ ఐసీఎంఆర్ ట్రయల్స్ చేస్తాం. ఈ ఇంజక్షన్ ఏదైతే ఉందో వ్యాక్సిన్, అది మన దేశంలో చేయడానికి, అది మన దేశంలో జరిగితే మన దేశంలో 4,000 మంది దాకా ఇలాంటి రేర్ డిసీజెస్ తో, ఇది తీవ్రమైన రేర్ డిసీజెస్ తో బాధపడుతున్నారు. వారికి సత్వరం ఎదుగుతున్నారు. ఇప్పుడు ఎన్జిఓలు ప్రభుత్వం వైపు నుంచి ఈ రకంగా సహకారం అందించడానికి లేకపోవడంతో కొంతమంది ఎన్జిఓస్ వచ్చేసి, వ్యక్తులు వచ్చేసి మీరు క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. అది దాని మీద కాస్త నియంత్రణ మంచి ఉద్దేశంతో చేస్తుంది. ఏదైనా మంచి ఉద్దేశం చేస్తున్నారు, అక్కడో ఎక్కడో ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరుగుతున్నాయి. నియంత్రణ విషయం గురించి ప్రభుత్వం చర్చిస్తాం. మనం కూడా ఒక ఫ్రేమ్ ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రేర్ డిసీజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని పిలిచి, బయట దేశంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన వెంకటరామయ్య గారిని, వారిని కూడా పిలిచి ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేస్తుంది మీటింగ్. కాబట్టి దాంట్లో ఈ ఫ్రేమ్ వర్క్ లో ఈ విషయాలు కూడా మానిటరింగ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తారు. అయితే దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో పనులు మొదలు పెట్టాలనుకుంటున్నప్పుడు, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూసేకరణ జరిగిన దాన్ని కూడా తగ్గించిన విషయం కూడా మీడియా మిత్రమే కొత్తగా చెప్పడం అవుతుంది. కాబట్టి ప్రధాన ఉద్దేశం అన్నాడు ఏంటంటే ఎయిర్పోర్ట్ రాకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం, ఒకటి అర్థమైపోయింది. అది కాకుండా ప్రతిపక్షాల నుంచి, ఆనాడు ప్రతిపక్షాలు అంటే బీజేపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాదు అని చెప్పి అవహేళన కూడా మాట్లాడిన మంత్రులు కూడా మనం చూసాం. ఇవాళ అవన్నీ భూసేకరణ చేయకుండా అనుమతులు మేము తెచ్చామంటే ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా ప్రతిచోటే చెప్తుంటారు, భూసేకరణ చేయకుండా అనుమతులు తెచ్చారు. సో అబద్ధాలు చెప్పి ప్రతిదానికి క్రెడిట్ చోరీ, ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం
ప్రతి దాంట్లో జరుగుతూ ఉంది. కాబట్టి వాస్తవం ప్రజలకు తెలుసు, గమనిస్తున్నారు. ఇవాళ ఆర్భాటం కానీ మీరు అన్నారు, ఆర్భాటం కాదు. ఇవాళ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వస్తున్నాయి. దీని కారణంగా ఏ రకంగా పారిశ్రామిక వృద్ధి రాబోతుంది, ప్రజలకు మంచి జరుగుతున్న విషయాన్ని వాళ్ళని భాగస్వాములు చేసే దిశగా జరుగుతుంది. కానీ దాని ఆర్భాటం కాదు. ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తిగా మూలపడిన ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతుంటే దాంట్లో ఆనందంలో ప్రజలు కూడా భాగస్వాములు చేయడం ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తారు. క్రెడిట్ షేరింగ్ మంజూరు జరిగింది ఎప్పుడు, పూర్తి అయింది ఎప్పుడు, మధ్యలో అసలు భూసేకరణ జరిగిందని కూడా లాగేసుకున్నది ఎవరు? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. మంజూరైంది ఎన్డీఏ ప్రభుత్వంలో, పూర్తి అయింది ఎన్డీఏ ప్రభుత్వంలో, మధ్యలో తీసుకొచ్చి సేకరించిన భూమిని కూడా వెనక్కి లాక్కున్నారు. కాంట్రాక్టర్ను పారిపోయేలాగా చేశారు. అదే కాంట్రాక్టర్ వచ్చి ఇప్పుడు నిర్మిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు.